కాంగ్రెస్ కు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధరబాబు. క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే జై కొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు యువతరాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ప్రేరేపించే కార్యక్రమం చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సూటిగా ఈరోజు 2011లో గ్రూప్ 1 పరీక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన తర్వాత 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండి గ్రూప్ 1 పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని అడుగుతా ఉన్నాం.